హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది ఫిషింగ్ హార్బర్లో ఉన్నామండి. చూడండి, ఇక్కడ సముద్రంలో వేట చేసుకుని జాలర్లు తమ చేపలను తీసుకొచ్చి విక్రయించడానికి పట్టుకొస్తున్నారండి. ఇక్కడ అన్నీ కూడా కుప్పలుగా పోసి చేపలని ఒక కుప్పగా పోసి విక్రయించడం జరుగుతుంది. ఇక్కడ ఆక్షన్ జరుగుతుందండి, అంటే వేలం పాటలు జరుగుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే వస్తున్నారు వీళ్ళందరూ. ఒక్కొక్క బోటు వస్తున్నారు. ఆ బోట్లో ఉండేటువంటి చేపలను తీసి వేరుకుంటున్నారు, అంటే దేనికి దానికి సెపరేట్ చేస్తున్నారు. ఇవి చూడండి, చిన్న చేప దగ్గర నుంచి పెద్ద చేప వరకు చాలా చేపలు వస్తూ ఉంటాయి. మెడిసిన్కి వినియోగించే చేపలు కూడా వస్తాయండి. ఇవి చేప పాములు అండి. ఇవి చూడండి ఎన్ని పాములు పడ్డాయను. ఇవి తింటారండి. అవి వేరే పాములు వేరు, విషపాములు కాదండి. ఇవి పాట పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే 500, 490, 480, 470, 480, 450, 440, 440, 400, 390, 380, 370, 360, 350, 340, 330, 320, 300, 290, 290. వేలం పాట విన్నారు కదా ఫ్రెండ్స్. పైనుంచి కిందకు వస్తారండి ఆ వేలం పాటలను. ఇలాగా కొనుక్కున్న చేపలన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి చూడండి, ఆ అబ్బాయి మొత్తం వరుస క్రమంలో ప్యాక్ చేసి బాక్సులను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇవి చూడండి పులస చేపలండి. ఇవి ఇక్కడ కూడా చాలా ఎక్కువగా పడుతూ ఉంటాయండి. ఇవన్నీ కూడా రకరకాల చేపలు ఉన్నాయి. మీకు ఇది రొయ్యలు అండి, టైగర్ రొయ్యలు అండి. ఎంతంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఈ టైగర్ రొయ్యలు కూడా చాలా ఎక్కువ రేటు ఉంటాయి. పండుగప్ప అండి ఇది. ఈ పండుగప్ప ఇలా పట్టుకొచ్చి 1, 2 ఇలా ఎక్కరేస్తూ ఉంటారు. ఇవి వైట్ రొయ్యలు అండి. ఇవి తెల్ల రొయ్యలు అంటారు. ఇవి కూడా చాలా ఎక్కువ రేటు, 350 రూపాయలు ఉంటుంది కిలో వచ్చి. ఇవి చందువాలండి. ఇవి సేదలు, చందువాలు, తెల్ల చందువాలు, నల్ల చందువాలు అలా ఉంటాయండి. చైనీస్ పాంప్లెట్ ఇవన్నీ ఉంటాయి. ఇవి నల్ల చందువాలు. ఇవి చాలా పెద్ద పెద్ద పెడుతూ ఉంటాయండి. ఇక్కడ ఇవి చందమామ పరుగులు అండి. ఇవి కూడా నెట్టల జన అమ్ముతారు. 32 కేజీలు నెట్ అండి. దాన్ని బట్టి పాట పెడతారు. అది చూడండి, 40, 39, 30, 37, 36, 35, 34, 33, 32, 30, 30, 29, 28, 27, 26, 27, 24, 23, 22, 27, 20. అయిపోయింది. యాంగిల్ ఏ కానీ చాలా యాంగిల్ రా. అలా వెళ్ళిపోతారు చవరా. 60, 60, 60, 63, 62, 60, 59, 50, 57, 50, 50, 54, 53, 52, 50, 40, 40, 40, 40, 43, 42, 40, 39, 38, 15, 15, ఖాళీ ఏం చెప్పండి పాడెట్టారు. పాటలు అట్టుకెళ్తాను పాటలు. అదే తెలుసు దగ్గరే కూర్చుకుంటారా, కూర్చుపోతారా. చావడ ఎవడో దిగలేదు బోటు. ఎలా బోటు అన్న కూడా దిగలేదా? నెత్తనాల బోటు అన్న కూడా దిగలేదు ఎవడన్నా. ఆ జాతకాలు తెలుసు కదా, జాతకాలు అదే వాడు పోటీ రారాదు. చచ్చి బతికి రోజుకు 6-7 చేపలు లాక్కుంటే ఆట అయిపోయినట్టేదా? ఇప్పుడు లేకపోతే మరి ఆట లేదు. అక్కడి నుంచి తయారు చేసండి మీరు. ఇంటి పోతాడు తోళ్ళ కాయలు అర్థమవుతుంది. తీసుకో
చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని చేపలు కొనుగోలు చేసిన తర్వాత ఇలాగా ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాలకి పంపుతూ ఉంటారు, ఎక్స్పోర్ట్ చేస్తారు. మీకు మా హార్బర్ నచ్చిన, చేపలు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలో చూసిన చేపల పేర్లు కూడా కామెంట్ చేయండి మీకు తెలిసినవి.